స్వచ్ఛ భారత్ కార్యక్రమం అమలులో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ టాయిలెట్స్ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇప్పుడు కొన్ని చోట్ల మొత్తానికి కనపడకపోగా మరికొన్ని చోట్లయితే ఉన్న వినియోగంలో లేవు. బహిరంగ మలమూత్ర విసర్జన రహితంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్వచ్ఛ టాయిలెట్స్ ని జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. అయితే ఈ కార్యక్రమం ఉద్దేశం నెరవేర్చే ప్రయత్నం మాత్రం జరగడం లేదు. మరుగుదొడ్ల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అంతర్గత రహదారుల పక్కన ఫుట్పాత్లపై విస్తృతంగా స్వచ్ఛ టాయిలెట్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. గతంలో ప్రతి రహదారిలో కనిపించిన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో కనిపించడం లేదు. మరికొన్ని చోట్ల పూర్తిగా వినియోగంలో లేవు. గ్రేటర్లో తాజా లెక్కల ప్రకారం 1800కు పైగా ఉన్నటువంటి టాయిలెట్స్ లో 400కు పైగా కనపడటం లేదని అధికారుల లెక్కలు చెప్తున్నాయి. హైదరాబాద్ లో సులభ కాంప్లెక్స్ల కన్నా ఎక్కువగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కో పీఎఫ్టీకి సీటింగ్ సామర్థ్యాన్ని బట్టి 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఖర్చు చేశారు. 10 వరకు టాయిలెట్లను ఒక క్లస్టర్ గా పేర్కొంటూ నిర్వహణ బాధ్యతల్ని ఏజెన్సీలకు అప్పగించారు. రోజు 3 సార్లు శుభ్రపరచడం, అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయడం ఏజెన్సీల బాధ్యతే. సిబ్బంది సరిగా పనిచేస్తున్నారా లేదా తెలుసుకునేందుకు క్లీన్ చేసిన ప్రతిసారి స్కానింగ్ చేసేలా QR కోడ్ ను ఏర్పాటు చేశారు. అయినా చాలా పీఎఫ్టీలు క్లీనింగ్ చేయడం లేదు. ఇప్పటి వరకు 32 కోట్లకు పైగా నిర్వహణ కోసం ఖర్చు చేసినట్టు పారిశుద్ధ్య నిర్వహణ విభాగం వర్గాలు చెబుతున్నాయి. వీటి ఏర్పాటు నిర్వహణకు 90 కోట్ల వరకు వెచ్చించడం గమనార్హం. ఏర్పాటు చేశారు కానీ వాటిని ఉపయోగించేటువంటి పరిస్థితిలో లేదండి. కానీ ఆ టాయిలెట్స్ వల్ల ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వం చర్య తీసుకుని ఏర్పాటు చేశారు. కానీ అవి ఉపయోగించడం లేదు. కానీ వాటిని ఉపయోగించుకుంటే చాలా మేలు. కానీ కొంతమంది అయితే అవి ఉపయోగించకుండా ఆ బాక్సులో తీసుకెళ్తున్నారు. కానీ అవి చాలా అమానుషమైన పరిస్థితి.